సమయం బట్టి ఎంతో వందనాలు. డైలీ ఆన్లైన్ మినిస్ట్రీస్ ప్రేయర్ మినిస్ట్రీ బట్టి ఎంతో వందనాలు. సహోదరు కుమార్ గారికి, సహోదరి దెబోరా గారికి మీరు ఇచ్చిన ఈ దర్శనం బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఈ పరిచర్యను వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు. నేను కూడా తండ్రి ఈ పరిచర్యలో పాల్గొని నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనే ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసం చేయుటకు, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడుటకు, ప్రకటన గ్రంథం ఉన్న ఆశ్చర్యమైన సంగతులు గ్రహించేటట్లు తండ్రి గ్రహించాలని వాళ్ళు ఎంతో మంచి ఉద్దేశంతో తండ్రి వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు ఆశీర్వదిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేత్రం విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే జస్ట్ ఒక చిన్న రీక్యాప్ అండి. ఇప్పటి వరకు మనం కవర్ చేసింది ఏంటో అనేది నేను చెప్పాను. 119వ కీర్తన 19వ వచనంని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా మనము విభాగించవచ్చు అని. యోహాన్కి ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, యోహాన్ నువ్వు ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో నువ్వు అది రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి. ఏం దర్శనములు నేను చూపిస్తున్నానో, ఆల్రెడీ ఏ దర్శనములు నువ్వు చూసావో అది నువ్వు రాయి. చూడండి చక్కగా మన చందు బ్రదర్ కూడా మనకి దాంతో కూడిన స్లైడ్ చూపిస్తున్నారు. రైట్ దేర్ ఫోర్ థింగ్స్ విచ్ యూ హావ్ సీన్, విచ్ థింగ్స్ విచ్ ఆర్ అండ్ ద థింగ్స్ విచ్ విల్ టేక్ ప్లేస్. దీన్ని మనం ఆధారం చేసుకొని ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, అలాగే ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని దేవుడు యోహాన్తో పలికిన మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. దాన్ని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించాం. లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, 1వ అధ్యాయము ఏమని రాయబడి ఉన్నది మీరు చూడండి. చందు బ్రదర్ కూడా మనకి కర్సర్ పెట్టి రావాలంటే ఒకసారి అందరు మ్యూట్ చేసుకోండి అమ్మా ప్లీజ్. పాస్ట్ అంటే ఆల్రెడీ రక్షణ ప్రణాళిక పూర్తయి ఉన్నది, సువార్త బోధించబడుతున్నది. సువార్త బోధించబడే సమయంలో సేవకులందరూ కూడా నానా కష్టాలకి, నానా శ్రమలకి గురి అవుతున్నారు. యోహాన్ కూడా శ్రమలకి గురి అయ్యాడు. డొమిషియన్ అనే రోమా చక్రవర్తి చేత శిక్షింపబడి ఇప్పుడు పాత్మోస్ అనే ద్వీపంలో చెరలో ఉన్నాడు. అక్కడ దేవుడు ఒక ఆదివారము ఆయనకి దర్శనాలు ఇవ్వటము స్టార్ట్ చేశారు. ఆ దర్శనాలే ప్రకటన గ్రంథంలో మనము ఇప్పుడు చదువుకుంటున్నాం, దాని గురించి ధ్యానిస్తున్నాం. సో ఆల్రెడీ 1వ అధ్యాయంతో కూడిన విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను. ఇప్పటి వరకు మీరు 3 సెషన్స్ తో కూడిన వీడియోస్ కూడా చూస్తే మీరు గమనించింది ఏంటంటే 1వ అధ్యాయంతో కూడిన అన్ని విషయాలు మనము చూసాం. ఇంకా 1వ అధ్యాయంలో నేను రక్షకుడు ఎలా కనిపిస్తున్నాడు అనే విషయం కూడా మీతో పంచుకున్నాను. రేడియంట్ క్రైస్ట్ అంటే మహిమ శరీరం ధరించుకున్న యేసుని యోహాన్ చూసి ఎలాగ పడిపోతున్నాడు అని అంటే ఆయన పాదం దగ్గర చచ్చిన వాడు వలె పడిపోతున్నాడు. ఇది మహిమ శరీరం, ఇది పునరుద్ధాన శరీరం కూడా కాదు, మహిమ శరీరం. అదంతా కూడా నేను వివరాలు మీతో పంచుకున్నానండి. ఇదంతా కూడా మనం దాటి వచ్చాము. 2-3 అధ్యాయాల్లో ప్రభువారు మనకు ఎలాగా కనిపించబోతున్నారు అని అంటే రివ్యూయింగ్ క్రైస్ట్ అంటే ఆ 7 సంఘాలకి ప్రభువారు రిపోర్ట్ కార్డ్ ఇస్తున్నారు. వాళ్ళ ఆత్మిక ఎదుగుదల ఎలాగుంది, వాళ్ళ ఆత్మిక జీవితం ఎలాగుంది, వాళ్ళు ఏ విషయాల్లో మంచిగా ముందుకు సాగుతున్నారు, ఏ విషయాల్లో వాళ్ళు వెనకాల అడుగు వేస్తున్నారు, ఎలాగ దిగజారిపోతున్నారు. ఆ విషయాలన్నీ కూడా ప్రభువారు 2-3 అధ్యాయాల్లో ఆ 7 సంఘాలతో మాట్లాడటమే 2-3 అధ్యాయాలని మనము ప్రెజెంట్ అని మనం అంటున్నాం. అరే ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం 7 సంఘాలతో మాట్లాడారు కదా, మరి దాన్ని ప్రెజెంట్ అని ఎలా చెప్పొచ్చు, ఈ యుగం అని ఎలా చెప్పొచ్చు అని ఒక ప్రశ్న ఏర్పడితే దానికి జవాబు ఏంటంటే ఆ 7 సంఘాల్లో ఉన్న విషయాలే ఇప్పుడున్న ఏ సంఘం అన్న తీసుకోండి, ఆ విషయాలే మనకి కనిపిస్తాయి. సో ప్రభువారు ఆ సమస్యలకి పంచుకున్న పరిష్కారం ఏంటో ఈ దినం కూడా అది వర్తిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం 2-3 అధ్యాయాలను ఏమంటామంటే ప్రెజెంట్ అని అంటాం. సో ఈరోజు ఆ ప్రెజెంట్తో కూడిన 2-3 అధ్యాయాలను మనము ధ్యానిద్దాం. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్.
ఇదంతా మనం దాటి వచ్చామండి. ఇదంతా మనం చూసేసాం. పోయిన వారమే మనం ఇదంతా కూడా చూసాము. ఇదంతా కూడా మనం ఆల్రెడీ ధ్యానించాము. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఇది కూడా మనం ధ్యానించాం. ఇక్కడ చూడండి, ఈ 7 సంఘాలు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తారు. పాత్మోస్ ద్వీపం ఎక్కడుందో అది ఫస్ట్ చూపించండి బ్రదర్. పి అని ఉంది చూడండి. పి. వెరీ గుడ్. చక్కగా చందు బ్రదర్ టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు. అక్కడ యోహాను చెరలో ఉన్నాడు. అక్కడ ప్రభువారు ఆయనకి దర్శనం చూపించి అక్కడి నుంచి పత్రికలు ఈ 7 సంఘాలకు పంపించమని అంటున్నారు. మొదటిగా ప్రభువారు ఈ క్రమంలో ఎందుకు పత్రికలని రాపించారు అది మనం అర్థం చేసుకుందాం. మొదట్లో ఆయన ఎఫీసీ సంఘంతో ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు దాని తర్వాత స్మిర్నా సంఘం, ఎందుకు దాని తర్వాత పెర్గమాం సంఘం, ఎందుకు మొదట్లో లవదిక సంఘంతో మాట్లాడట్లేదు, ఎందుకు మొదట్లో ఫిలడెల్ఫియా సంఘంతో మాట్లాడట్లేదు? కారణం ఏంటి? కారణం ఏంటంటే ఈ 7 సంఘాలు టర్కీ దేశం లోపల, మరీ చెప్తున్నారు, ఈ 7 సంఘాలు టర్కీ దేశం లోపల ఈ జియోగ్రఫికల్ పోస్టల్ ఆర్డర్లో ఉన్నాయి. జియోగ్రఫికల్ పోస్టల్ ఆర్డర్లో ఉన్నాయి. అంటే ఎవరన్నా పాత్మోస్ ద్వీపం నుంచి బయలుదేరితే టర్కీ దేశంకి వెళ్ళాలి అంటే మైల్టస్ అనే ఒక పోర్ట్ దగ్గర దిగాలి. ఆ పోర్ట్ పేరేంటి? మైల్టస్. అక్కడ దిగిన తర్వాత ఎవరన్నా బయలుదేరితే టర్కీ దేశం లోపల మొదటిగా ఏ పట్టణం వాళ్ళకి ఎదురవుతుంది అంటే ఎఫెసీ పట్టణం. బ్రదర్ ఎంత చక్కగా కజర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. దాని తర్వాత రెండో పట్టణం ఏం ఎదురవుతుందంటే స్మిర్నా పట్టణం, దాని తర్వాత పెర్గమం, దాని తర్వాత త్యూతురా, దాని తర్వాత ఫిలడెల్ఫియా, దాని తర్వాత సార్దిస్ తర్వాత ఫిలడెల్ఫియా తర్వాత లవదీకియా. సో ఈ 7 సంఘాలతో ప్రభువారు ఈ క్రమంలో ఎందుకు మాట్లాడుతున్నారంటే దే ఆర్ ఇన్ దట్ జియోగ్రఫికల్ పోస్టల్ ఆర్డర్. ఎవరన్నా ఈ పాత్మోస్ ద్వీపం నుంచి పత్రికలు తీసుకొని బయలుదేరితే, మరీ చెప్తున్నాను, మొదటిగా వాళ్ళు ఏ పట్టణంకి వెళ్ళగలుగుతారు అని అంటే మొదట్లో ఎఫీసీ పట్టణమే వాళ్ళకి ఎదురవుతుంది. దాని తర్వాత స్మిర్నా పట్టణం, దాని తర్వాత పెర్గమాం, దాని తర్వాత త్యూతిరా, దాని తర్వాత సార్దిస్, దాని తర్వాత ఫిలడెల్ఫియా, దాని తర్వాత లవదిక్యా. అయితే నేను కొంచెం లోతులో వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎఫీసీ సంఘము ఎప్పుడు స్థాపింపబడింది అనే మాట మనము అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో చదువుకోవచ్చు. అయితే మరి స్మిర్నా సంఘం ఎప్పుడు స్థాపింపబడింది, పెర్గమాం సంఘం ఎప్పుడు స్థాపింపబడింది, త్యూతిరా సంఘం ఎప్పుడు స్థాపింపబడింది, సార్దిస్ సంఘం ఎప్పుడు స్థాపింపబడింది, ఫిలడెల్ఫియా పట్టణంలో ఉన్న సంఘం ఎప్పుడు స్థాపింపబడింది, లవదికా పట్టణంలో ఉన్న సంఘం ఎప్పుడు స్థాపింపబడింది అని ఒక ప్రశ్న ఏర్పడుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ బైబిల్ స్టడీలో పాల్గొనే వాళ్ళని అందరినీ కూడా రాబోయే దినంలో దేవుడు ఉపదేశకులుగా వాడుకోను గాక. ఆమేన్ చెప్పండి ఎక్కడ ఉన్నారో. సో రేపు మీరు ప్రకటన గ్రంథం గురించి బైబిల్ స్టడీ చేస్తే రేపు ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు, అవునండి ఎఫెసీ సంఘము ఎప్పుడు స్థాపింపబడిందో మేము అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో మేము చదువుకోవచ్చు, కానీ వేరే సంఘాలు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు స్థాపింపబడినాయి మాకు తెలియదు కదండి అని మిమ్మల్ని అడగొచ్చు ఎవరన్నా. సో దానికి మీరు ఇచ్చే జవాబు ఏంటంటే పౌలు భక్తుడు ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరములు పరిచర్య చేశాడు. ఎన్ని సంవత్సరములు పరిచర్య చేశాడు? 3 సంవత్సరములు. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. ఆయన 3 సంవత్సరాల పరిచర్య ముగించి వెళ్ళిపోయే సమయంలో ఆయన ఇచ్చిన చివరి ప్రసంగం ఆయన చేసిన చివరి ప్రసంగం మనం చూస్తే ఎఫెసీ సంఘ సభ్యులను పిలిపించి ఆయన పలికిన మాటలు మనం ఒకసారి చూద్దాము. సహోదరి శ్వేత గారు చదివి వినిపిస్తారు. అమ్మా అపోస్తల కార్యం 20వ అధ్యాయం అమ్మా 31, 32 చదవండి అమ్మా. ఎన్ని సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో ఆయన పరిచర్య చేశాడో మనం ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 31, 32. జయంతి సిస్టర్ మీరైనా చదవచ్చు. ఓకే నేను చదువుతున్నా బ్రదర్. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తిని 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీ పట్టణంలో ఎటువంటి పరిచర్య, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేశాడో మనం తెలుసుకున్నాం.
ఎటువంటి పరిచర్య చేశాడో అది కూడా మనము అపోస్తల కార్యము 19వ అధ్యాయము 11, 12 వచనాలు మనము చదువుకుందాం. 19వ అధ్యాయము అపోస్తల కార్యము 11, 12. 11 ఎంత బ్రదర్? 11, 12. ఓకే 11. అప్పుడు ఆత్మ నేను భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చిన ఈ 19వ 6 అధ్యాయం అమ్మా, 19వ సహోదరులు అధ్యాయం. మీరు 20వ అధ్యాయం చదువుతున్నారు. అపోస్తల కార్యం 19, 19వ అధ్యాయము 11, 12. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుట్టలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. థ్యాంక్ యూ మా, ప్రైజ్ ది లార్డ్. ఆయన హ్యాండ్ కర్చీఫ్ వాడినా సరే, ఇది నా హ్యాండ్ కర్చీఫ్ అండి, పౌలు భక్తుడు హ్యాండ్ కర్చీఫ్ వాడినా సరే ప్రజలకి స్వస్థత కలిగిందంట. ఇప్పుడు మరి ఆ మ్యాప్కి మనం వెళ్దాం. చందు బ్రదర్ మనకు చూపిస్తారు. ఎఫీసీ పట్టణంలో ఆయన ఇటువంటి పరిచర్య చేస్తున్నాడనే విషయము, ఆ కబురు పక్కనున్న పట్టణాల్లో కూడా ఏమైంది, ఆ కీర్తి వ్యాపించింది. వాళ్ళందరూ కూడా విన్నారు. పక్కనున్న స్మిర్నా పట్టణంలో ఉన్న రోగిలు వాళ్ళని వాళ్ళ బంధువులు తీసుకొని వచ్చారు. అలాగే పక్కనున్న పట్టణం పెర్గామా పట్టణంలో ఉన్న రోగిలని వాళ్ళ బంధువులు మిత్రులు తీసుకొని వచ్చారు. వాళ్ళకి స్వస్థత కలిగింది. ప్రభు ఎంత గొప్ప దేవుడు అనేది వాళ్ళు గ్రహించారు. స్వస్థత పొందిన వాళ్ళు, వాళ్ళని తీసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా కళ్ళారా ఈ అద్భుతాలను చూశారు. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించారు. వాళ్ళ పట్టణానికి వెళ్ళి వాళ్ళ సంఘాలను స్థాపించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రేపు మిమ్మల్ని ఎవరైనా అడిగితే, మీరు బైబిల్ స్టడీ చేసేటప్పుడు, ప్రకటన గ్రంథంతో కూడిన బైబిల్ స్టడీ చేస్తుంటే ఎవరైనా మిమ్మల్ని అడిగితే, అరే ఎఫెసీ సంఘం ఎలాగా స్థాపింపబడిందో మాకు తెలుసండి, అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో ఉంది, కానీ వేరే సంఘాలు ఎలాగా స్థాపించబడినాయి అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం జవాబు ఇస్తారంటే, పౌలు భక్తుడు 3 సంవత్సరాల పరిచర్య ఎఫెసీ పట్టణంలో చేసినప్పుడు, బ్రదర్ ఒక్కసారి కజర్ పెట్టి చూపించండి ఎఫెసీ పట్టణం మీద. అక్కడ ఏమైంది అని అంటే, గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. గొప్ప గొప్ప అద్భుతాలు, ఇంకా సువార్తతో కూడిన సందేశమైన ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏమైంది, పక్కనున్న పట్టణాలు అన్ని కూడా వేరే అన్ని పట్టణాలను మనం తీసుకుంటే 150 కిలోమీటరు దూరమే అన్ని కూడా. ఎఫీసీ నుంచి లవదిక, మరీ చెప్తున్నా, ఎఫీసీ నుంచి లవదిక పట్టణం వరకు, అంటే అన్నిటికంటే దగ్గర ఉన్న పట్టణం ఎఫీసీ పట్టణం, అన్నిటికంటే దూరం ఉన్న పట్టణము లవదిక పట్టణం. ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు? ఎఫీసీ పట్టణంలో. అన్నిటికంటే దూరమైన పట్టణం అక్కడి నుంచి లవదిక పట్టణం, అది కూడా 150 కిలోమీటర్ దూరమే. సో ఈ పక్కనున్న పట్టణాల నుంచి, ఈ 150 కిలోమీటర్ దూరం లోపలున్న పట్టణాల నుంచి రోగిలని, అనారోగ్యంతో బాధపడే వాళ్ళని, దెయ్యముల చేత పీడింపబడే వాళ్ళని, వాళ్ళ బంధువులు మిత్రులు పౌలు దగ్గర తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ కొరకు ఆయన ప్రార్థన చేసి వాళ్ళని స్వస్థపరిచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారి శక్తి చేతనే వాళ్ళకి స్వస్థత కలిగిందని వాళ్ళు విశ్వసించి ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి వాళ్ళ పట్టణానికి వెళ్ళి వాళ్ళ సంఘాలని వాళ్ళు స్థాపించారు. సో 7 సంఘాలు ఇక్కడ ఉన్నవి ఎలాగా స్థాపింపబడినాయి అంటే, ఎఫెసీ పట్టణంలో ఉన్న సంఘం ఎలాగా స్థాపించబడిందో మనకు తెలుసు. అపోస్తల కార్యం 19వ అధ్యాయం మనం చదివితే, పౌలు భక్తుడు ఆయన 3వ దండయాత్రలో ఎఫీసీ సంఘంని, రెండో ఆత్మిక దండయాత్రలో ఎఫీసీ సంఘంని స్థాపించాడనేది మనకు తెలుసు. కానీ వేరే సంఘాలు ఎలాగ స్థాపించబడినాయి అది కూడా మనకి తెలిసి ఉండాలి. అందుకే ఈ వివరాలన్నీ కూడా నేను మీతో పంచుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ 7 సంఘాలతో ప్రభు వారు ఎందుకు ఈ క్రమంలో మాట్లాడుతున్నారు అని అంటే, దే ఆర్ ఇన్ దిస్ జియోగ్రఫికల్ పోస్టల్ ఆర్డర్. ఎవరన్నా పాత్మోస్ ద్వీపం నుంచి బయలుదేరితే మొదటి పట్టణం వాళ్ళకి ఏమి ఎదురవుతుందంటే ఎఫెసీ పట్టణం, దాని తర్వాత స్మిర్నా పట్టణం, దాని తర్వాత పెర్గమం, దాని తర్వాత త్యుతిరా, దాని తర్వాత సార్దిసు, దాని తర్వాత ఫిలడెల్ఫియా, దాని తర్వాత లవదిక. ఓకే,
సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇప్పుడు చూడండి, బైబిల్లో ఉన్న ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే ఇది కూడా కట్టు కథ అనేది కాదు. టర్కీ దేశం ఎక్కడుందో అది కూడా చక్కగా చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. ఎంత చక్కగా చందు బ్రదర్ టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు చూడండి. అందరికి టర్కీ దేశం కనిపిస్తుందామా? ఎస్ ఆర్ నో చెప్పండి. కనిపిస్తుందా? భారతదేశం మ్యాప్ కనిపిస్తుందా అందరికి? వరల్డ్ మ్యాప్ లో కనిపించిందా? ఎస్ ఆర్ నో? ఎస్, వెరీ గుడ్. సో టర్కీ దేశం కూడా మనకు కనిపిస్తుంది. 7 సంఘాలు కూడా టర్కీ దేశంలోనే ఉన్నాయి. ఈ 7 సంఘాలు కూడా టర్కీ దేశంలో ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం వెళ్తే టర్కీ దేశంకి మనం వెళ్తే ఈ 7 పట్టణాలు మనకి కనిపిస్తాయి. సో ఇదంతా కూడా కట్టు కథ కాదు, మనం కూడా వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాం. ఇది చాలా ముఖ్యమైన స్లైడ్ అండి. ఇది చాలా ముఖ్యమైన స్లైడ్. ఈరోజు పెంతెకోస్తు పండుగ మీ సంఘంలో అందరూ ఆచరించారా? ఎస్ ఆర్ నో చెప్పండి. సార్వత్రిక సంఘం 50వ రోజు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇది మనము ఈ దినం పెంతెకోస్తు పండుగ కాబట్టి ఈ లోతైన విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను. ఇప్పుడు అది ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలతో కూడిన విషయాలే, కానీ ఈరోజు పెంతెకోస్తు పండుగ కాబట్టి ఈ వివరాలు నేను మీతో పంచుకుంటున్నాను. మరి చెప్తున్నాను, అపోస్తల కార్యం మనం చదివితే, అమ్మా ఎవరు మొదట్లో తీస్తారో చదవండి. మొదటిగా 2వ అధ్యాయము అపోస్తల కార్యము, ఏ దినము సంఘం జన్మించిందో, ఎలాగా జన్మించిందో అన్ని వివరాలు మనం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చదువుకోవచ్చు. సో అపోస్తల కార్యము పేతురు ప్రసంగం చేసిన తర్వాత అక్కడ ఉన్న యూదుల స్పందన ఎలాగుండింది, మనసులో నొచ్చుకొని వచ్చి అయ్యలారా ఇప్పుడు మేము ఏం చేయాలని అడుగుతున్నారు. ఒకసారి తీయండమ్మా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడుమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ మనసులో నొచ్చుకొని వచ్చి అడిగిరి, అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలి? అంతకి వాళ్ళు ఎవరు? నేను లోతులో వెళ్తున్నాను ఈరోజు పెంతెకోస్తు పండుగ కాబట్టి. ఓకే, తీయండి అమ్మా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. అలాగే ఒకరు అంటే అంత కూడా మనం సిస్టర్ మీదనే భారం వేయకుండా, నేను ఎప్పుడన్నా 2 రెఫరెన్సెస్ ఇస్తే మీరు వేరే ఎవరన్నా కూడా తీసి చదవచ్చు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం సిస్టర్ చదివేటప్పుడు ఒకరు ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనంతో కూడా సిద్ధంగా ఉండండి. ద్వితోపదేశ కాండం 16వ అధ్యాయం 16వ వచనం. ఓకే. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. భక్తి గల యూదులు, దొంగలు కాదు, వ్యభిచరించే వాళ్ళు కాదు, అబద్ధాలు మాట్లాడే వాళ్ళు కాదు. మరి పేతురు ప్రసంగం విని మనసులో నొచ్చుకొని అయ్యలారా ఇప్పుడు మేమేం చేయాలని ఎందుకు అడుగుతున్నారు? దొంగల? అరే బైబిలే చెప్తుంది భక్తి గల యూదులని. మరి ఏంటి కారణం? దేని వలన వాళ్ళకి ఆ దేవుని దగ్గర క్షమాపణ కోరుకోవాలని ఆలోచన పుట్టింది? ఆ స్వభావం ఎందుకు వచ్చింది? అటువంటి స్పందన ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో పుట్టించాడు? వాళ్ళని ఎలాగ ఒప్పింపజేశాడు? వాళ్ళు భక్తి గల యూదులని ఇప్పుడే చదువుకున్నాం కదా. ద్వితోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండమ్మా. ఎందుకు యూదులు? చదవండమ్మా. నేటికి 3 వారములు అనగా పొంగిన రొట్టెల పండుగను, అంటే పస్కా పండుగ, వారముల పండుగలలో, వారమ పండుగ అంటే పెంతెకోస్తు పండుగ, పర్ణశాల పండుగలను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనిన స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధికి కనబడవలెను. మగవారందరూ ఈ పండుగలు ఆచరించుటకు ఎక్కడున్నా సరే యెరూషలేముకి వచ్చేయాలి.
మొదట్లో షీలో అనే ఒక పట్టణం ఉండింది, అక్కడే ప్రత్యక్ష గుడారం ఉండింది. ప్రత్యక్ష గుడారము నాశనం అయిపోయిన తర్వాత యూదులు యెరూషలేంకి వచ్చేవారు, ఎక్కడ సొలొమోను ఆలయము కట్టబడింది. ఎక్కడున్నా సరే వాళ్ళు ఈ 3 పండుగలు ఆచరించుటకు రావాలి. యూదుల్లో ఉన్న పురుషులందరూ కూడా జాగ్రత్తగా వినండి. మొదటిగా పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాల పండుగ. ఈ 3 పండుగల వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు వాళ్ళు ఇక్కడ రావాలి? ఆ పండుగలు ఎందుకు ఆచరించాలి? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. భారతదేశం చరిత్ర తీసుకొని ఈ విషయం మీ ముందు తీసుకొని వస్తున్నాను. 15th August 1947 అంటే దాంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి చెప్పండి నాకు. ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే, రైట్ ఆన్సర్. సో ఎందుకు పస్కా పండుగని యూదులు ఆచరించాలంటే ఆ దినము వాళ్ళకి ఐగుప్తు దాసత్వం నుంచి విమోచన కలిగింది. సో అది చాలా ప్రాముఖ్యమైన పండుగ. ఇప్పుడు మరి ఇంకొక ప్రశ్న నేను అడుగుతున్నాను, ఏమనంటే 26 జనవరి 1950 ఎందుకండి మనము రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే. దాంట్లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? రిపబ్లిక్ డే. ఆ దినం మనకి రాజ్యాంగం అనేది దొరికింది. సో యూదులని దేవుడు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించి 50 దినముల ప్రయాణం తర్వాత సీనాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి దేశంగా వాళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు. దేశంగా, జ్ఞాపకం పెట్టుకోండి, దేశంగా వాళ్ళతో నిబంధనగా కుదిరించుకుంటున్నాడు. ఇప్పుడు నేను ఇంగ్లీష్తో కూడిన కొన్ని వర్డ్స్ వాడతాను, దాంతో కూడిన నంబర్స్ మీరు నాకు చెప్పాలి. ఆ వర్డ్ చెప్పగానే మీకు నంబర్ గుర్తు వచ్చేస్తుంది. ట్రై అంటే ఏ నంబర్ గుర్తొస్తుంది? TRI 3. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. క్వాడ్రా అంటే ఏ నంబర్ గుర్తొస్తుంది? 4. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. హెక్సా అంటే ఏ నంబర్ గుర్తొస్తుంది? 6. వెరీ గుడ్. సెప్టా అంటే ఏ నంబర్ గుర్తొస్తుంది? 7. ఆక్టో అంటే ఏ నంబర్ గుర్తొస్తుంది? 8. వెరీ గుడ్. సో పెంటా అంటే ఏ నంబర్ గుర్తొస్తుంది? 5. రైట్ ఆన్సర్. సో 50 దినములు అని అంటే 5 into 10. మరి చెప్తున్నా, 5 into 10 is 50. 50 దినముల తర్వాత వాళ్ళు సీనాయి కొండ దగ్గర చేరినప్పుడు దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇస్తున్నాడు, వాళ్ళకి రాజ్యాంగం ఇస్తున్నాడు. అది వాళ్ళ రిపబ్లిక్ డే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా ఎందుకు పెంతెకోస్తు పండుగ వాళ్ళు ఆచరించాలో? రాజ్యాంగం. యూదుల సమాజంలో ఒక స్థిరత ఉండాలి, వాళ్ళు నిలకడగా ఉండాలంటే ఆజ్ఞలని వాళ్ళు పాటించాలి. సో ఆ దినము ప్రాముఖ్యమైన దినం ఎందుకై ఉన్నది? ఎందుకు ఆ పండుగను ఆచరించాలి అని అంటే ఆ దినం వాళ్ళకి ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వటం స్టార్ట్ చేశాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో భక్తి గల యూదులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారంట? ఎన్ని పట్టణాల నుంచి వచ్చారు? 16 దేశం నుంచి వచ్చారు. ఆ పేర్లు కూడా మనం ఒకసారి చదువుదాము. సహోదరి చదివినిపిస్తారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం చదవండమ్మా. ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 9వ వచనం. పార్థీయులను, మాదీయులను, ఎలామీయులను, మెసోపోతేమియులను, యూదియా, కప్పదోకియాయు, పొంతు, ఆసియా, పుగ్లియు, పంపోలియాను, ఐగుప్తు అని దేశమందలి వారు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. దూర ప్రాంతం నుంచి యెరూషలేంకి రావాలి అని అంటే అది ఖర్చుతో కూడిన పనేనా? అవునా కాదా? సమయం ఖర్చు అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతుంది, వాళ్ళ ఎనర్జీ ఖర్చు అవుతుంది. భక్తికి లేని వాళ్ళు వస్తారమ్మా డబ్బులు ఖర్చు పెట్టుకొని దేవుని కొరకు, సమయం ఖర్చు పెట్టుకొని దేవుని కొరకు? భక్తి గల యూదులు వాళ్ళు నేరస్తులు కాదు, దొంగలు కాదు, వ్యభిచరించే వాళ్ళు కాదు, తాగుబోతులు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ వాళ్ళని ఒప్పింపజేశాడు? దేన్ని బట్టి? ఇప్పుడు నేను లోతులో వెళ్తున్నాను. ఇది మీరు అర్థం చేసుకుంటే పెంతెకోస్తు పండుగని మీరు అర్థం చేసుకున్నట్టు. ఓకే, జాగ్రత్తగా వినండి. నేనేం చెప్పాను? దేవుడు దేశంతో నిబంధన కుదిరించుకున్నాడు. దేశంతో. ఆ దేశంలో ఎవరన్నా ఒక్కరు తప్పు చేసినా సరే దేవుడు లెక్కలు అడుగుతాడు ఫుల్ దేశంని. జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, అందరితో ఆయన నిబంధన కుదిరించుకున్నాడు. అందరూ అనే మాట ఇప్పుడు మరి సహోదరితో ఒక వాక్య భాగం చదివిస్తున్నాను. 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు. 1 కొరింథీ 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఇప్పుడు నా ఫింగర్స్ చూడండి అందరూ. సహోదరి చదివేటప్పుడు నా
చైన్ చూడండి, ఎన్నిసార్లు అందరూ అనే మాట రాయబడి ఉందో ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీ 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవమ్మా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా థ్యాంక్ యూ అమ్మా. ఎన్నిసార్లు వచ్చింది అందరూ? 4 వచనాల్లో మీరే చెప్పండి. 5 సార్లు. 5 సార్లు. అంటే దేవుడు ఐగుప్తు దాసత్వం నుంచి మోషేని మాత్రమే విమోచించలేదు, ఆరోన్ని మాత్రమే విమోచించలేదు, మిరియాంని మాత్రమే విమోచించలేదు, అందరిని విమోచించి అందరినీ సినాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి ఫుల్ దేశంతో ఆయన నిబంధన కుదిరించుకుంటున్నారు. సో ఆ దేశంలో ఎవరన్నా ఒక్కరు పొరపాటు చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు. ఇప్పుడు మరి ఇంకొక సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఏదన్నా మొదటిది దేవుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి పంట ఎవరికి చెందాలి? దేవునికి. జ్యేష్ఠ కుమారుడు ఎవరికి సమర్పించబడాలి? దేవునికి. కానాన్ దేశంలో మొదటి పట్టణం వాళ్ళు ఏది స్వాధీనపరుచుకున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను. కానాన్ దేశంలో మొదటి పట్టణం ఏంటి వాళ్ళు స్వాధీనపరుచుకుంది? చెప్పండి, మర్చిపోయారా? ఎరికో పట్టణం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఎరికో పట్టణంకి చెందిన వెండి బంగారం వీళ్ళు ఉంచుకోవడానికి లేదు, యాజకుల దగ్గర తీసుకొని వచ్చి ఇచ్చేయాలి. కానీ ఏమైంది? అందరూ విధేయత చూపించారా, లేకపోతే ఒక వ్యక్తి అవిధేయుడయ్యాడా? ఒక్క వ్యక్తి ఆయన పేరేంటి? ఆచాన్. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. అయితే 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి అమ్మా. దేవుని ఉగ్రత ఓన్లీ ఆచాన్ మీద వచ్చిందా, లేకపోతే దేశం మీద వచ్చిందా? ఒకసారి మనం చూద్దాం. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. అలాగే ఒకరు యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంతో కూడా సిద్ధంగా ఉండండి. 20వ అధ్యాయం యెహోషువ గ్రంథం 22వ వచనంతో కూడా సిద్ధంగా ఉండండి. శపితమైన దాని విషయములో ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జరాహు మనవడనగు జబ్దిలి మనవడనగు కర్మీ కుమారుడనైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇజ్రాయెల్ మీద కోపించెను. ఇజ్రాయెల్ మీద. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అది దేశంతో చేసిన నిబంధన. ఆచాన్ ఒక్కడు పాపం చేసిన దేవుని ఉగ్రత దేశం మీద వస్తుంది. అలాగే 20వ అధ్యాయం 22వ వచనం. రెడీగా ఉండండి అని చెప్పాను. ఎవరు రెడీగా ఉన్నారు చూద్దాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. అదే ఆచాన్తో కూడిన సంఘటనని మరి గుర్తు చేసుకుంటున్నారు ఇజ్రాయేలీలు. 2022 లేదు పాస్టర్ గారు. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం అమ్మ 20వ వచనం. 22వ అధ్యాయం 20వ వచనం. జరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇజ్రాయేలీల సర్వ సమాజము మీద కోపము రాలేదా? తన సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషముల వల్ల ఆ మనుష్యుడొక్కటే మరణమాయనా? ఉగ్రత దేశం మీద వచ్చింది. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో మనం వద్దాం. సహోదరి మొదటి 4 వచనాలు చదివిన తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఎజ్రా భక్తిపరుడు, యాజకుడు, వాక్యంలో స్థిరంగా ఉన్న వ్యక్తి, వాక్యం ప్రకారంగా జీవించే వ్యక్తి. కానీ ఆయనకు ఒక కబురు వస్తుంది. అప్పుడు ఎజ్రా ఎలాగా స్పందిస్తున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి జవాబు ఇవ్వాలి. ఓకే? ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆయనకు వచ్చిన కబురు ఏంటంటే ఇజ్రాయేలీలు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని అన్య ఆచారాలని పాటిస్తున్నారంట.
ఒక్కసారి చదవమ్మా 9వ అధ్యాయం మొదటి 4 వచనం. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయేలీలను, యాజకులను, లేవీయులను, కానానీయులను, హితీయులను, పెరిజీయులను, ఓబీసీయులను, ఒమోనీయులను, మోయాబీయులను, ఐగుప్తులను, అమేరీయులను అను దేశ జనులలో నుండి తమ్ములను తాము వేరపరచుకొనక వారు చెయ్యు అసహ్యమైన కార్యములను తాము చేయుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులలో కలుసుకొనున వారైరి. ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజంగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. నేను ఈ సంగతి విని నా వస్త్రములను పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుండిటిని. చెరపట్టబడిన ఎజ్రా పాపం చేసిండమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎజ్రా పాపం చేయలేదు కదా. మరి ఇజ్రాయేలీలతో దేవుడు దేశంతో కూడిన నిబంధన కుదిరించుకున్నాడని ఎజ్రాకు తెలుసు కాబట్టి ఆయన ఇటువంటి పాపం చేయపోయినా సరే ఆయన వస్త్రాలను చింపుకుంటున్నాడు, గడ్డంలో ఉన్న ఎంటికలని పెరికి వేసేసుకుంటున్నాడు, తల మీద ఉన్న ఎంటికలని పెరికి వేసుకుంటున్నాడు, ఇంకా భయపడి కూర్చొని ఉన్నాడు. అంతకే ఎజ్రా పాపం చేసిండా? అడుగుతున్నా మిమ్మల్ని. ఆయన భక్తిపరుడు కదా, అవునా కాదా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీకు అందరికీ హోంవర్క్. ఎందుకంటే ఆ ఫుల్ 40 వచనాలు నేను చదివించలేను. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఉన్న 40 వచనాలు నేను చదివించలేను, టైము ఎక్కువ అయిపోతుంది. పేతురు ప్రసంగం మనం వింటే ఓ వ్యభిచారం చేసిన యూదులారా అని వాళ్ళని తిట్టట్లేదు, వాళ్ళ మీద నేరం మోపట్లేదు. దొంగతనం చేసిన యూదులారా అని తిట్టట్లేదు, తాగుబోతులారా అని తిట్టట్లేదు. మెస్సయ్యని దేవుడు మీ మధ్యన పంపించాడు. మెస్సయ్యని మీరు ఆయనని తునీకరించి సిల్వ వేశారు. ఇజ్రాయేలీలారా మీరు మెస్సయ్యని సిల్వ వేశారు. ఆయన పునరుద్ధానుడై బయటికి వచ్చాడు, దానికి మేము సాక్షులం. కానీ ఇజ్రాయేలీలారా మీరు మెస్సయ్యని ఏం చేశారు? సిల్వ వేశారు అన్నప్పుడు ఈ భక్తి గల యూదులు బహుశా సిల్వ వేయలేదు, కానీ దేశంతో దేవుడు నిబంధన చేసుకున్నాడనే సత్యం వాళ్ళకి తెలుసు కాబట్టి వేరే యూదులు మెస్సయ్యని తునీకరించి సిల్వ వేసినా సరే వీళ్ళు మనసులో నొచ్చుకొని అయ్యలారా ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సత్యంని మీరు అర్థం చేసుకుంటే పెంతెకోస్తు పండుగ దినంన ఎందుకు భక్తి గల యూదులు ఇలాగా స్పందించారో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వ్యభిచరించారండి? దొంగల, తాగుబోతుల, స్త్రీల వెనకాల పరిగెత్తే వాళ్ళ? కాదు. అరే భక్తి గల యూదులు నానా ప్రాంతం నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని సమయము ఎనర్జీ స్పెండ్ చేసుకొని వచ్చిన వాళ్ళు. మరి ఎందుకు వాళ్ళు అయ్యలారా ఇప్పుడు ఏం చేయాలి? అందుకే 36వ వచనం చదవమ్మా. పేతురు చివరి మాటలు వాళ్ళ మనసుని ఎలాగా కదిలింపజేస్తుందో మనం చూద్దాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలీల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. ఇజ్రాయేలీలు అందరూ తెలుసుకోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయేలీలు అందరూ తెలుసుకోండి అని అంటున్నాడు. అంతకీ భక్తి గల యూదులు బహుశా యేసుని సిలువ వేయలేదు, కానీ దేశంతో దేవుడు నిబంధన చేసుకున్నాడు కాబట్టి దేవుడు వీళ్ళని కూడా లెక్కలు అడుగుతాడని భయపడి మనసులో నొచ్చుకొని అయ్యలారా ఏం చేయాలని అడుగుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇది దేశంతో చేసిన నిబంధన. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం. నేను అక్కడ సంచరించి వచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడచ్చు. తెలంగాణ రాష్ట్రం కంటే చిన్నది అది. ఇంకా మంచిర్యాల టు హైదరాబాద్ ఎంత 250 కిలోమీటర్ల దూరం అంతే ఇజ్రాయెల్ దేశం. ఇది అనుకుందాం. ఆ ఇజ్రాయెల్ దేశం ఎలాగా లేఖనం వర్ణిస్తుందంటే దాన్ టు బీర్షిబా. మనం కాశ్మీర్ టు కన్యాకుమారి అని అంటాం కదా. ఇజ్రాయెల్ దేశాన్ని ఎలాగా లేఖనం వర్ణిస్తుందంటే కాశ్మీర్ టు కన్యాకుమారి అని భారతదేశంని మనం ఎలాగ వర్ణిస్తామో
దాన్ టు బీర్షిబా అని అంటుంది. దాన్ టు బీర్షిబా. దాన్ అంటే ఉత్తరం వైపు ఉన్న ప్రాంతము, బీర్షిబా అంటే దక్షిణం వైపు ఉన్న ప్రాంతం. ఓకే, ఆ దాన్ టు బీర్షిబాగా ఎలాగా ఇజ్రాయెల్ దేశం వర్ణించబడుతుందో ఆ లేఖన భాగం కూడా నేను చదివిస్తాను. సహోదరి అమ్మ తీయండి అమ్మా. మొదటి సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. మొదటి సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. అలాగే ఒకరు రెండో సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంతో కూడా రెడీగా ఉండండి. ఒకరు మొదటి సామెయలు 3:20, మొదటి సామెయలు 3:20, ఇంకొకరు వచ్చి రెండో సామెయలు 3వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవర్తక సిద్ధపడెనని తాను మొదలుకొను బెర్షిబా వరకు ఇజ్రాయేలీలందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో దాన్ టు బీర్షిబా. అలాగే మరి ఇజ్రాయెల్ ని రెండో సామెయలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఎలాగా వర్ణించబడిందో ఒకసారి చదువుదామా. మరి అదే దాన్ టు బీర్షిబా అనేది మనం చూసుకోవచ్చు. రెండో సమూయేలు 3:10. దేవుడు నాకు గొప్ప అపాయము చేయను కాక పౌలు ఇంటి వారి వంశము కాకుండా రాజ్యంను తప్పించిన దానను మొదలుకొని బేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇజ్రాయేలు వారి మీదను యూదుల వారి మీదను నేను స్థిరపరచదనను. దాన్ టు బీర్షిబా. అందరు కూడా దావీదునే రాజుగా ఎన్నుకుంటారు అని అబ్నేర్ అనే ఒక వ్యక్తి ఈ మాటలు పలుకుతున్నాడు. దాన్ టు బీర్షిబా అంటే జస్ట్ 250 కిలోమీటర్లు మాత్రమే, చిన్న దేశం. దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, దాంతో నిబంధన కుదిరించుకున్నాడు. వాళ్ళని రాజులుగా ఇంకా యాజకులుగా దేవుడు ఎన్నుకున్నాడు. రాయల్ ప్రీస్టుడ్ అనే మాట క్రైస్తవులకు ఎలాగ వర్తిస్తుందో ఇజ్రాయెల్ కూడా అలాగే వర్తిస్తుంది. ఇంకా ఒక సందర్భంలో మనం లేఖనంలో చూస్తే ఇజ్రాయెల్ని కూడా దేవుడు సంఘం అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా? అలాగే తీద్దామా? అపోస్తల కార్యం 7వ అధ్యాయం 38వ వచనం చదవండి అమ్మా. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 38వ వచనం. సంఘం అనే మాట ఇజ్రాయెల్కి వాడబడింది. 7:38 అపోస్తల కార్యం అని ఇజ్రాయేలీలతో చెప్పిన సినాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోనూ అరణ్యంలోను సంగమియందు ఉండి మనకిచ్చుటకు జీవ వాక్యమును తీసుకొని అరణ్యంలో ఉన్న సంఘంతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఇప్పుడు ఇది ప్రకటన గ్రంథంకి మనం వద్దాం. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు దేవుడు దేశంతో నిబంధన ఎలా చేసుకున్నాడో మీకు అర్థమైంది. ఎందుకు భక్తి గల యూదులు మారు మనసు పొందారో మీకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మరి ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలకు మనం వస్తే సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపించింది. ఇప్పుడు టర్కీ దేశం లోపలే, జగత్తుకు వినండి, టర్కీ దేశం లోపలే జస్ట్ 150 కిలోమీటర్ డిస్టెన్స్ లోపల ఉన్న 7 సంఘాలతో దేవుడు విడివిడిగా నిబంధన కుదిరించుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ వ్యత్యాసం ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. పాత నిబంధనలో దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. ఇప్పుడు ప్రతి స్థానిక సంఘంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. మీరు ఆల్రెడీ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు చదువుంటారు. ఇప్పుడు నేను సింపుల్ ఒక ప్రశ్న అడుగుతాను. సార్దిస్ సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి స్మిర్నా సంఘంని దేవుడు లెక్కలు అడుగుతున్నాడండి? ఇవి ఎస్ ఆర్ నో? నో, రైట్ ఆన్సర్. అలాగే లౌదికా సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి ఫిలడెల్ఫియా సంఘంని దేవుడు లెక్కలు అడుగుతున్నాడా? నో. ఎందుకంటే ఇప్పుడు కొత్త నిబంధనలో సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపించింది. ఇప్పుడు దేవుడు ప్రతి స్థానిక సంఘంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఉదాహరణకు నేను చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గ్రీక్ దేశం ఉంది. ఓకే, ఇది గ్రీక్ దేశం అనుకుందాం. గ్రీక్ దేశంలో ఉత్తరం వైపు ఫిలిప్పీ సంఘం ఉంటుంది, కొంచెం కింద వస్తే తెసలోనికా సంఘం ఉంటుంది, ఇంకా కొంచెం కింద వస్తే బిరియా సంఘం ఉంటుంది. దాని తర్వాత మనము దక్షిణం వైపు వెళ్తే ఇక్కడ కొరింథు సంఘం ఉంటుంది. ఓకే, అన్ని ఒక దేశం లోపల ఉన్న సంఘాలే.
ఇప్పుడు కొరింథు సంఘంలో ఉన్న లోటుపాట్లు బట్టి పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘంని లెక్కలు అడుగుతున్నాడా? అక్కడ No. మొదటి అధ్యాయం 5వ వచనం కొరింథీలకు రాసిన పత్రిక మొదటి కొరింథీ 5వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఉన్న సంఘ పెద్ద వ్యభిచరిస్తున్నాడు. ఇంకా ఆయన తండ్రి భార్యతో వ్యభిచరిస్తున్నాడు. అప్పుడు పౌలు భక్తుడు ఆయన కోపంతో రాసిన మాటలు ఏంటంటే, ఆయనని మీరు వెలివేసేయండి అని కోపంతో రాసిన మాటలేవి. అరే, గ్రీక్ దేశం లోపలే ఫిలిప్పీ సంఘం కూడా ఉంది కదా. మరి ఫిలిప్పీ సంఘం ఏమన్నా లెక్కలు అడుగుతున్నాడా? పౌలు భక్తుడు అడుగుతున్నాం ఏమని? లేదు కదా. ఒక దేశం లోపలే ఉన్నాయి కదా ఈ సంఘాలు. సో ఈ వ్యత్యాసము ప్రతి క్రైస్తవునికి తెలుసుండాలి. పాత నిబంధనలో దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. కొత్త నిబంధనలో సువార్త ప్రపంచం అంతా కూడా వ్యాపించింది కాబట్టి ప్రతి స్థానిక సంఘంతో నిబంధన కుదిరించుకుంటున్నాడు. ఇది మనకు తెలుసుంటే ఇప్పుడు 2-3 అధ్యాయాలు మనకి ఈజీగా ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేషనల్ వర్సెస్ లోకల్. ఇజ్రాయెల్ మీ పైన హెడ్డింగ్ కూడా చూపించండి చందు బ్రదర్. మేజర్ కావనెంటల్ డిఫరెన్స్ అంటే నిబంధనలో ఉన్న వ్యత్యాసం ఏంటి? పాత నిబంధన కొత్త నిబంధన ఉన్న వ్యత్యాసం ఏంటి? అక్కడ దేశంతో నిబంధన నేషనల్. కర్సర్ పెట్టి చూపించండి బ్రదర్ నేషనల్ మీద. ఇక్కడ కొత్త నిబంధనకు వస్తే లోకల్ మీద కర్సర్ పెట్టి చూపించండి. సో 2 రైమింగ్ వర్డ్సే. నేషనల్ ఏఎల్తో ఎండ్ అవుతుంది, లోకల్ కూడా ఏఎల్తోనే ఎండ్ అవుతుంది. సో వ్యత్యాసం ఏంటో మనకి తెలిసి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్. ఇప్పుడు రివ్యూయింగ్ క్రైస్ట్. చర్చ్ సితో స్టార్ట్ అవుతుంది కాబట్టి సి అనే చర్చ్ ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది ఇంగ్లీష్లో చెప్పండి, అందరూ ఈజీగా చెప్పగలుగుతారు కదా. సితో స్టార్ట్ అవుతుంది, అవునా? సో నేను మీకు సులభంగా అర్థం చేయించుటకు నేను సీస్ వాడుతున్నాను ఒక్కొక్క సంఘంని వర్ణించుటకు. ఓకే, మనము లెఫ్ట్ సైడ్ని క్లాక్ వైజ్ వెళ్దాము. చందు బ్రదర్ మనకి కర్సర్ పెట్టి చూపిస్తారు క్లాక్ వైజ్. మొదటిగా కోల్డ్. ఎఫీసీ సంఘం లో ఉన్న లోటుపాటు ఏంటంటే అది చల్లారిపోయిన సంఘం. అది ఏంటి? చల్లారిపోయిన సంఘం. మొదటి ప్రేమ విషయంలో చల్లారిపోయింది. అన్ని ఆచార రీతిగా అన్ని కూడా బాగానే పాటిస్తుంది, కానీ మొదటి ప్రేమను పోగొట్టుకుంది. మొదటి ఆజ్ఞనే ఏంటి దేవుడిచ్చింది? దేవుణ్ణి ప్రేమించుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వేరే అన్ని ఆచారాలని పాటించి ప్రేమ విషయంలో దిగజారిపోతే ఏం లాభం? సో ఎఫీసీ పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్న లోటుపాటు ఏంటంటే మొదటి ప్రేమ విషయంలో చల్లారిపోయింది. నెక్స్ట్ సి నేను వాడేది కాంప్రమైజ్. పెర్గమాము, తియుతిరా. పవిత్రత విషయంలో వాళ్ళు రాజీ పడుతున్నారు. సో ఎఫీసీ సంఘం విషయంలో కంగారు పుట్టించే విషయం ఏంటంటే మొదటి ప్రేమ విషయంలో వాళ్ళు చల్లారిపోయారు. పెర్గమం, తియుతిరా సంఘంలో ఉన్న కంగారు పుట్టించే విషయం ఏంటంటే పవిత్రత విషయంలో వాళ్ళు రాజీ పడుతున్నారు. ఓకే, దాని తర్వాత క్యాలస్ అంటే చల్లగా లేరు, వేడిగా లేరు, లూక్వామ్గా ఉన్నారు. లవదికా సంఘంలో ఉన్న పొరపాటు ఆరు పెద్ద లోటు ఏంటంటే లూక్వామ్ సంఘం అంటే నడిచిపోతుందిలే అని ముందుకు సాగే సంఘం. కౌంటర్ ఫీట్. సార్ది సంఘం కౌంటర్ ఫీట్ అంటే ఇది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. పాత క్రియలు బట్టి అతిశయించుట. ఇది నేను ప్రతి సంఘంలో నేను ఎక్కడెక్కడ వెళ్ళి బోధ చేస్తాను, ఎక్కడ దేవుడు నన్ను వాడుకుంటాడో అనేక క్రైస్తవుల్లో నేను చూసే ఈ లోటుబాటు సార్ది సంఘంలో కనిపిస్తుంది. 20 సంవత్సరాల క్రితం మేము గొప్ప పరిచర్య చేశామండి, చాలా సంఘాలను స్థాపించామండి, చాలా ఆత్మలను రక్షించామండి, ఇప్పుడు ఏం చేస్తున్నారని దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంచెంమంది క్రైస్తవులతో మీరు మాట్లాడండి, వాళ్ళు ఎలాగా మనతో మాట్లాడతారు అంటే మా తల్లిదండ్రులండి, మా తాతలండి సువార్త ఎంత మంచిగా బోధించారు తెలుసా అండి, ఎన్ని ఆత్మలు రక్షించారు తెలుసా అండి, ఎన్ని సంఘాలు స్థాపించారు తెలుసా అండి. కానీ ప్రభు వారు ఏమడుగుతారు? నీ సంగతి ఏంటని అడుగుతారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు?
ఎస్ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అది ముఖ్యం ప్రభువారికి. అర్థమవుతుందా? అందుకే 2-3 అధ్యాయాలు నేను ఏమని చెప్పాను, ప్రజెంట్ అంటే ఆ సంఘాల్లో ఉన్న విషయాలే ఇప్పుడు కూడా మనకు అనిపిస్తున్నాయి. 2024లో కూడా మనకు అనిపిస్తున్నాయి. 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలని మనం ప్రజెంట్ అని ఎందుకు అంటున్నాం, ఈ యుగం అని ఎందుకు అంటున్నాం? ఆ సంఘాల్లో ఉన్న సమస్యలు ఇప్పుడున్న సంఘాల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దాని తర్వాత కమిటెడ్ అంటే ఆ సంఘాల్లో ఏ లోటుపాటు లేదు. ఎంతో కృషితో, ఎంతో ప్రేమతో, ఎంతో సమర్పణతో, ఎంతో విధేయతతో అన్ని కష్టాలని ఎదుర్కొని నమ్మకంగా వెంబడించే 2 సంఘాలు ఏంటంటే స్మిర్నా సంఘము, ఫిలడెల్ఫియా. అందుకే బైబిల్ బాగా చదువుకున్న వాళ్ళు సంఘాలు పేరు పెట్టేటప్పుడు ఫిలడెల్ఫియా సంఘం అని పేరు పెడతారు, స్మిర్నా సంఘం అని పేరు పెడతారు. కానీ ఎక్కడన్నా లౌదికా సంఘం అని పేరు పెట్టింది మీరు చూసారా? నేనైతే చూడలేదు. 40 సంవత్సరాలు అయ్యింది ప్రభుని వెంబడించుతూ. లౌదికా సంఘం అనే పేరు పెట్టుకోరు ఎవరు. పెర్గావాం సంఘం అని పేరు పెట్టుకోరు. స్మిర్నా సంఘం అని పేరు సార్దిస్ సంఘం అని పేరు పెట్టుకోరు. ట్యూతిరా సంఘం అని పేరు పెట్టుకోరు. కానీ అనేక చోట్ల స్మిర్నా సంఘం అనే పేరు నేను చూశాను, ఫిలడెల్ఫియా సంఘం అనే పేరు నేను చూశాను. అయితే వాళ్ళు బైబిల్ బాగానే చదువుకున్నారనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో మనం సీస్ వాడి ఈ సంఘాలని మనము కేటగరైజ్ చేస్తే, క్లాక్ వైజ్ మనం వెళ్తే, ఎఫీసీ సంఘంలో ఉన్న లోటుపాటు ఏంటంటే మొదటి ప్రేమ విషయంలో అది చల్లారిపోయింది. మరి పెర్గమాం తియుతిరా సంగతి మనం చూస్తే పవిత్రత విషయంలో వాళ్ళు రాజీ పడుతున్నారు. లౌదికా సంఘం గురించి మనం చూస్తే వాళ్ళు వేడిగా లేరు, చల్లగా లేరు, వెచ్చగా ఉన్నారు, లూక్వామ్గా ఉన్నారు. సార్దిస్ సంఘము పాత క్రియలు బట్టి అతిశయిస్తున్నది, ఇప్పుడున్న పరిస్థితిని మర్చిపోతున్నది. కానీ 2 సంఘాలు నమ్మకంగా ప్రభుని వెంబడిస్తున్నాయి. అవి ఏంటంటే స్మిర్నా సంఘము, ఫిలడెల్ఫియా సంఘం. ఓకే, సో ఇక్కడ మనము ముగిద్దామండి. 8:30 to 9:30 వాక్యం చాలా రుచికరమైనది. రాత్రంతా కూడా నేను బోధించవచ్చు, మీకు బోరు కొట్టదు, నాకు బోరు కొట్టదు. కానీ ఇక్కడ నేను ఆపుతున్నాను. చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం గ్రహించాము. నేను క్విజ్ కూడా పెడుతుంటే చక్కగా కొంచెం మంది స్పందిస్తున్నారు, నాకు చాలా సంతోషం కలుగుతుంది. టెంప్లెట్లు కూడా నేను పెడుతున్నాను మన వాట్సాప్ గ్రూప్లో. ఆ టెంప్లెట్స్ది ప్రింట్అవుట్ తీసుకోండి. అలాగే ఏ స్లైడ్స్ చందు బ్రదర్ మనకి వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. టెంప్లెట్ ఆ స్లైడ్స్ ప్రింట్అవుట్ తీసుకొని స్టేపుల్ చేసి ఫైల్ చేయండి. 22 అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం బైబిల్ కామెంటరీ మీ దగ్గర ఉంటుంది, పిక్చర్స్తో సహా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం ఈ దినం గ్రహించింది ఏంటంటే ఎందుకు ఈ 7 సంఘాలతో ఈ క్రమంలో ప్రభువారు ఎందుకు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మనం చూసింది ఏంటంటే పాత నిబంధనలో ఉన్న నిబంధన ఏంటి, కొత్త నిబంధనలో ఉన్న నిబంధన ఏంటి. అక్కడ దేశంతో చేసిన నిబంధన, ఇక్కడ ప్రతి స్థానిక సంఘంతో చేసిన నిబంధన. దాని తర్వాత మనం గమనిస్తే ఈ 7 సంఘాలని మనము సీస్ వాడి కొన్ని భాగాలుగా విభాగించాం. ఓకే, దీంతో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ సహోదరు కుమార్ గారికి నేను అప్పచెప్తాను. ఇంకా 2-3 అధ్యాయాలతో కూడిన చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. జస్ట్ ఉదాహరణకు నేను చెప్తున్నాను, ప్రతి సంఘంతో ప్రభువారు మాట్లాడేటప్పుడు ఆ సంఘం దూతకి రాయండి అనే మాట ఉంటుంది. అరే దూత అంటే ఏంటి, 2 రెక్కలు ఉన్నాయా ఆ దూతకి అనే విషయము వెంటనే మనకి మనసులో వస్తుంది. అంటే ఆ దూత ఎవరు? 2 రెక్కలున్న దూతనా? ఎవరు? ఎందుకు ఆ దూత అంటే ఎవరు? ఆ విషయాలన్నీ కూడా మనం వచ్చే వారం చూద్దాము. తర్వాత 7 సంఘాలతో పలికిన మాటల్లో ఉన్న ఒక సామాన్యమైన విషయం ఏంటంటే జయించువాడు. ప్రతి సంఘంతో ప్రభువారు పలికిన మాటలు ఏంటంటే జయించువాడు. అంటే జయించువాడు ఎవడు? నేను జయించినట్టు మీరు కూడా జయిస్తే నా సింహాసనం పక్కన నేను మిమ్మల్ని కూర్చోబెడతానని ప్రభువారు అంటున్నారు. సో జయించడం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, ఆ వివరాలన్నీ కూడా వచ్చే వారం మనము చూద్దాం. ఓకే, నేను చిన్న ప్రార్థన చేసి కుమార్ గారికి నేను ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో కృషితో సహోదరు కుమార్ గారు అలాగే సహోదరి దెబోరా గారు ఈ పరిచర్యని ప్రారంభం చేసి ఉన్నారు. ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను, దీవించబడుతున్నాను.
ఈ దినం తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి 9 మంది ఉన్నారు తండ్రి, అందరినీ కూడా మీరు ఆశీర్వదిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారని నేను నమ్ముచున్నాను. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.